హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అపోలో ఫిష్ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ 4 ఫిష్లు తీసుకున్నానండి. అపోలో ఫిష్ని ఈ విధంగా నీట్గా కడిగేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నిలువుగా కట్ చేసి మళ్ళీ మనకు నచ్చిన సైజులో అడ్డంగా కట్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్కని గింజలు లేకుండా పిండుకోండి. ఇందులోకి తగినంత కారం, పసుపు, తగినంత ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పకోడాలు తయారు చేసుకోవడానికి తగినంత కార్న్ఫ్లోర్, తగినంత బియ్యం పిండి, తగినంత శనగపిండి వేసుకోవాలి. 3 సమానంగా వేసుకోవాలండి. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి సాంబారు, పప్పుచారు, అలాగే ఉత్తినే తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిరగదిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. చూడండి, ఇవి క్రిస్పీగా అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్తో మొత్తం అన్నిటిని ఈ విధంగానే వేసేసుకుని తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారాన్ని చూసుకుని ఈ విధంగా పైన చల్లుకోండి. అంతేనండి. ఈ టేస్టీ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.